Hi friends, welcome to Trading Info Telugu. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ అనాలిసిస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. కంపెనీ పేరు వచ్చేసి కేపీఆర్ మిల్ లిమిటెడ్ అండి. కంపెనీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే కేపీఆర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్టికలీ ఇంటిగ్రేటెడ్ అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ద కంపెనీ ప్రొడ్యూసెస్ yarn, knitted fabric, ready-made garments and wind power. ఈ కంపెనీ గురించి మనం మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ అండి. దీంతో పాటు షుగర్, పవర్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఉన్న కంపెనీ అండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం గమనించినట్లయితే 17,000 crores ఉన్న కంపెనీ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 494 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 22 దగ్గర ఉందండి. ఆర్ఓసి వచ్చేసి 25.4 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 24.3 ఉంది. డెట్ టు ఈక్విటీ, డెట్ చాలా తక్కువ ఉందండి. ఇది కంపెనీకి ఒక ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. ప్లస్ పర్సెంటేజ్ కూడా 0 ఉందండి. ఇది కంపెనీకి ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. కంపెనీ యొక్క రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 72% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. లాస్ట్ 3 months వచ్చేసి 25% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అదేవిధంగా మనం లాస్ట్ 1 year రిటర్న్స్ గమనించినట్లయితే 235% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. చూసారు, 235% రిటర్న్స్ జనరేట్ చేసింది విత్ ఇన్ 1 yearలో. ఓకేనా. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సేల్స్ కనుక చూసినట్లయితే కన్సిస్టెన్సీ గ్రోత్ కనిపిస్తుంది. సేల్స్లో మీరు చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ కన్సిస్టెన్సీ గ్రోత్ కనిపిస్తుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక మీరు గమనించినట్లయితే, నెట్ ప్రాఫిట్ చూడండి, నెట్ ప్రాఫిట్ యొక్క గ్రోత్ చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్న కంపెనీ అండి. ఓకేనా. అదేవిధంగా మీరు వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూడండి, కంపెనీ యొక్క సేల్స్ చూడండి, లాస్ట్ 4 years సేల్స్ చూడండి, ఏ విధంగా వాళ్ళ యొక్క సేల్స్ గ్రోత్ పెరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మీరు చూడవచ్చు, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతుంది. చూడండి, లాస్ట్ 4 years మీరు చూడండి, చూసారు, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. అదేవిధంగా మీరు చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ ఈపీఎస్ గ్రోత్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, చూసారు, ఈపీఎస్ గ్రోత్ చూడండి ఏ విధంగా ఉంది కంపెనీలో. ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో మాత్రమే ఈ విధంగా మీకు గ్రోత్ అనేది కనిపిస్తుందండి. చూడండి, ఈపీఎస్ గ్రోత్ మీరు చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూడండి, ఈపీఎస్ గ్రోత్. ఓకేనా. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి మనం రిజర్వ్స్ కనుక గమనించినట్లయితే, కంపెనీ యొక్క రిజర్వ్స్ చూడండి, కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బారోయింగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కంపెనీలో కాస్త బారోయింగ్స్ అనేది పెరగడం జరిగిందండి. ఇది కాస్త నెగిటివిటీగా మనం తీసుకోవచ్చు, కానీ కంపెనీ ఎక్స్పాన్షన్ గురించి కూడా అయి ఉండొచ్చు. అవి మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీకు కంపేర్ టు డెట్ టు ఈక్విటీ చాలా తక్కువగా ఉన్న కంపెనీ. ఓకేనా. అందుకే మీకు ఈ కంపెనీని పర్టికులర్గా చూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరుగుతుందండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే, కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 74.72 ఉందండి. ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ వచ్చేసి, ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ పెంచుకుంటున్నారు, చూసారా, ఇది అబ్జర్వ్ చేయండి మీరు, ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ పెంచుకుంటున్నారు, 3.09 ఉంది. డిఐఎస్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 13.42 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి ఓన్లీ 8.77 మాత్రమే ఉంది. ఓకేనా. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. అందుకే పర్టికులర్గా ఈ కంపెనీ నేను చూస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అండి. ఓకేనా. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, అదేవిధంగా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ట్రెండ్, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఏ విధంగా ఉంది, చూసారా, కన్సిస్టెన్సీ గ్రోత్ కనిపిస్తుంది. ఇది కావాలి మనకు, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఉండాలి. అలాంటి కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఫోర్కాస్టింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే,
అనలిస్ట్ యొక్క ఒపీనియన్ వచ్చి 100% బై చేయొచ్చు అని చెప్పేసి ఫోర్కాస్టింగ్లో చూపించడం జరుగుతుంది. నవంబర్ 2022 వరకు 611 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హై లెవెల్. ఓకేనా, అదేవిధంగా లో లెవెల్ చూసుకున్నట్లయితే 490 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీడియం లెవెల్లో చూసుకున్నట్లయితే 560 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మ్యాక్సిమం మీ గ్రోత్ అనేది చూడండి 2022 వరకు వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తుందంటే ఆల్మోస్ట్ 24% అప్ సైడ్ ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మీడియంగా చూసుకున్నా కూడా 13% అప్ సైడ్ ఫోర్కాస్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో మ్యాక్సిమం పాజిటివ్స్ ఎక్కువగా ఉన్న కంపెనీ. ఓకేనా, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. చార్ట్ అనాలిసిస్లో కంపెనీ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రిపుల్ బాటమ్ ఫామ్ చేసిన కంపెనీ ఈరోజు బ్రేక్అవుట్ చేయడం జరిగింది. అది విత్ మంచి బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ చేయడం జరిగింది అనమాట అప్ సైడ్. మీరు చూడండి ట్రెండ్ని చూడండి, అప్ సైడ్ ట్రెండ్ ఏ విధంగా హైయర్ హైస్ హైయర్ లోస్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఏ విధంగా ఫామ్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. మీకు రిప్రజెంట్ చేస్తున్న చార్ట్ వచ్చేసి డైలీ చార్ట్. ఇది మీకు చూడండి ఎప్పుడైతే ఈ ట్రిపుల్ బాటమ్ హైయర్ లెవెల్ని బ్రేక్ చేసిందో హైయర్ సైడ్ క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట ఈరోజు. ఓకేనా, అదేవిధంగా మీరు చూడండి ఈ స్టాక్ని నేను పిక్ చేసుకోవడానికి గల కారణము డైలీ చార్ట్లో చూడండి, వీక్లీ చార్ట్లో చూడండి, ట్రెండ్ చూడండి, ట్రెండ్ అబ్జర్వ్ చేయండి. చూడండి హైయర్ హైస్ హైయర్ లోస్ హైయర్ హైస్ హైయర్ లోస్ హైయర్ హైస్ హైయర్ లోస్ హైయర్ హైస్ ఫామ్ చేస్తున్న కంపెనీ అండి. మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. చూడండి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేశారా చార్ట్ ఏ విధంగా, అంటే మీకు చార్ట్ రిప్రజెంట్ చేసిన ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో మాత్రమే ఈ విధంగా ప్రైస్ మూమెంటం అనేది అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, గత కొన్ని రోజుల కన్సాలిడేషన్ని అప్పర్ సైడ్ బ్రేక్ చేసింది. రానున్న రోజుల్లో ఈ స్టాక్ యొక్క ప్రైస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మూమెంటం బేసిస్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 560 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి వితిన్ 3 to 6 monthsలో అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన యొక్క వీడియోస్ని చూడండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.